అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ వీడియో సిరీస్ అండి. ఈ సిరీస్లో భాగంగా మీ సొంతంటి కళ అంటే మీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న అంశం మనం డీటెయిల్డ్గా ఇందులో ఎటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకుని మనం డీప్గా మనం డిస్కస్ చేస్తామండి. ఇది మీకు లైఫ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా వాల్యూడ్ అవుతుంది. తప్పకుండా మీరు మొదటి నుండి లాస్ట్ వరకు చూడండి. అయితే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో మొదటి అంశం లొకేషన్ అండి. ఈ లొకేషన్ ఫస్ట్ మీ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే ఆ లొకేషన్ చుట్టూ ఎటువంటి ఎయిర్ పొల్యూషన్ కానీ, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కానీ, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ మీ ప్రాజెక్ట్లో లేదా మరీ దగ్గరగా హై వోల్టేజ్ టవర్స్ కానీ ఉండకూడదండి. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ని అది దెబ్బతీస్తుంది. సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎక్కడో ఏకాంతపురంలో తీసుకోకండి, ఎక్కడో వండర్ల్యాండ్లో తీసుకోకండి. ఎప్పుడో తర్వాత తక్కువకి వస్తుంది కదా, 10 ఏళ్ళ అయిన తర్వాత డెవలప్ అవుతుంది కదా అనేటువంటి ఆలోచన మాత్రం వద్దండి. మీకు సిటీ సెంటర్ అంటే లేదా సిటీ సెంటర్కి దగ్గరలో మరీ కాస్ట్ ఉంటాయంటారా, లేదా మీరు ఆ ప్రాజెక్ట్ యొక్క మైక్రో మార్కెట్ ఆ ఏరియా చుట్టూ డెవలప్మెంట్ అయి ఉండాలి. ఓకే, ఆల్రెడీ డెవలప్మెంట్ అయి ఉండాలంటే చుట్టుపక్కల హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, మాల్స్, సినిమా థియేటర్లు, ఇలా రకరకాల ఎంటర్టైన్మెంట్ సంబంధించిన పార్కులు ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలండి. మీరు ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్లో వెళ్ళిపోగలగాలి. స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా, బిగ్ బాస్కెట్, లేకపోతే టాటా 1mg ఇటువంటి సర్వీసెస్ అన్నీ మీకు సీమ్లెస్గా దొరికే విధంగా ఉండాలండి. ఓకే, ఎక్కడో ఏకాంతపురంలో కానీ ఎక్కడెక్కడో వండర్ల్యాండ్లో కానీ తీసుకోవద్దు. మీరు దూరంగా తీసుకున్నారనుకోండి, తక్కువ వస్తుంది కదా అని మీకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, మీకు చాలా, ఎందుకంటే మన ఇల్లు తీసుకునేదే ఒక పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండడానికి. సో అటువంటి సిచ్యుయేషన్లోకి వెళ్ళకుండా కొంచెం మీరు బడ్జెట్ ఎక్కువైనా సరే ఈ లొకేషన్కి ఈ ఆస్పెక్ట్స్లో మీరు చూసుకుంటే మీకు తర్వాత మళ్ళీ అమ్మేయాలి, చాలా ఎలోన్గా ఫీల్ అవుతున్నాం, లేదా ఎక్కడో అడవులో ఉన్నట్టుంది అన్న ఫీలింగ్ మీకు రాకూడదండి. ఓకే, మీకు ఈ లొకేషన్ గురించి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వచ్చే వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.